వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై ఈ ఉదయకాల సమయంలో నిర్గమాకాండం 23వ అధ్యాయము 25వ వచనము. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే మనుషుల జీవితంలో, కుటుంబాల్లో ఎన్నో రకాలైన రోగాలు అనేవి, ఎన్నో రకాలైన వ్యాధులు అనేవి మానవ జీవితాన్ని పట్టుకొని అవి విడిచిపెట్టట్లేదు. అవి అలాగే ఉండిపోతున్నాయి. అవి తొలగిపోవటం లేదు. దేవుడు చేసే 2 పనులు ఇక్కడ కనపడతాయి. ఒకటి రిమూవింగ్, ఆయన తొలగించేవాడుగా ఉన్నాడు. రెండవది రిస్టోరింగ్, రెండవది ఇచ్చేవాడుగా ఉన్నాడు. అనగా నీ జీవితంలో ఏది నీకు ఆటంకంగా ఉందో, అడ్డుగా ఉందో, అది రోగముగా బాధించేదిగా ఉందో దాన్ని తొలగించడం ఒక పని అయితే, రెండోది నీకేదైతే అక్కరగా ఉందో, అవసరతగా ఉందో అది దేవుడు నీకు తిరిగి ఇచ్చేది రెండవ పని. ఈ 2 పనులు దేవుడు చేస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా ఎందుకు దేవుడు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, దేవుడు ఇశ్రాయేల్ యొక్క అవిధేయతను కొన్నిసార్లు చూస్తూ వచ్చాడు. వారు వేరే దేవతలను పూజించటం, వేరే ప్రజలను అనుసరించటం, వేరే విగ్రహాలు చేసుకోవటం, శత్రువులతో వారు ఎంతో కలిసి ఇష్టానుసారంగా జీవించటము, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి జీవితంలో వారిని మార్చటానికి, శిక్షించటానికి వచ్చిన సమస్య రోగము. ఈ రోగము కూడా 4 రకాలుగా ఉంటుంది. చాలాసార్లు శరీర సంబంధమైనవే రోగము అనుకుంటాం, కానీ శరీరం కన్నా ఇంకా పెద్ద రోగాలు ఉంటున్నాయి. ఒకటి శరీర సంబంధమైన రోగం అయితే, రెండవది మానసికమైన రోగము. ఏది చేయాలనుకుంటున్నావో అది చేయలేకపోతావు, ఏది చేయకూడదు అనుకుంటున్నావో అది చేస్తావు, దారి తప్పిపోతావు, తొలగిపోతావు, ఆలోచన ఉండదు, తొందరపాటు, ఇదంతా కూడా మానసికమైన రోగము. మూడవది చూసినట్లయితే ఆత్మీయమైన రోగము. అనగా ప్రార్థన చేయలేకపోవటము, వాక్యం చదవాలనిపించకపోవటం, మందిరానికి రావాలనిపించకపోవటము, పరిశుద్ధంగా జీవించాలనిపించకపోవటము, ఇవన్నీ కూడా ఆత్మీయ రోగ లక్షణాలుగా ఉంటే, 4వది ఆర్థికపరమైన రోగము. అనగా ఎంత కష్టపడుతున్నా కానీ అప్పులు అలాగే ఉండిపోతున్నాయి. ఎంత ప్రయాసపడుతున్నా ఆ జీతము చిల్లు సంచిలో వేసినట్టు ఉండటం, ఏమీ మిగలకపోవటము, రుణాలన్నీ పెరిగిపోవటము, ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా పరిస్థితులన్నీ అలాగే ఇంకా వెనకబడిపోవటము, వీటన్నిటినీ కూడా మరి ఆర్థికపరమైన రోగాలు. నిజంగా ఇలాంటి రోగాలు ఈ దినం ప్రతి కుటుంబంలో ఉంటున్నాయి. ప్రియులారా, ఇలాంటి రోగాలకి వైద్యం ఎక్కడుంది? ఎక్కడ వైద్యులు ఉన్నారు? అలాంటి పరిస్థితుల్లో ఇక దేవుడే వారికి దిక్కుగా, అప్పుడు దేవుడు తనే ఒక వైద్యుడిగా, నేను మిమ్మల్ని రప్పించే దేవుణ్ణి మాత్రమే కాదు, నేను మిమ్మల్ని విడిపించే దేవుణ్ణి మాత్రమే కాదు, నేను మిమ్మలను మరి సహాయం చేసి పోషించే దేవుడిని మాత్రమే కాదు, నేను మిమ్మను స్వస్థపరిచే దేవుణ్ణి కూడా అని దేవుడు అక్కడే వారు ఎదుట తను తాను కనపరుచుకున్నట్లుగా నిర్గమ 15:26లో మనం చూస్తాం. కాబట్టి ఈ దినాన దేవునికి 2 పనులు కూడా తెలియటం వచ్చు. ద్వితీయోపదేశకాండం 32:39లో గాయపరిచేవాడు ఆయనే, స్వస్థపరిచేవాడు కూడా ఆయనే. అయితే గాయాలు కావాలన్నా, స్వస్థత కావాలన్నా అది నీ చేతిలోనే ఉంది. నువ్వు ఆయనకు లోబడినప్పుడు, ఆయన యందు విధేయత చూపినప్పుడు, ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు
నీ మధ్యలో ఏదైతే సమస్య ఉందో, ఏదైతే అనారోగ్యం ఉందో, ఏదైతే శోధన ఉందో దాన్ని దేవుడు తీసివేస్తాడు. ఎంతో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కానీ ఆ సమస్యలు పోవట్లేదా? నీ కుటుంబ పరిస్థితి అలాగే ఉందా? నీ గృహ పరిస్థితి అలాగే ఉందా? నీ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అలాగే ఉందా? ఈ ఉదయకాలము విశ్వాసంతో ఈ మాటలు విను. నీకు అడ్డుగా ఉండేవి, నిన్ను బాధ పెట్టేవి దేవుడు ఈరోజే తొలగించవచ్చేమో, ఈరోజే వాటిని పూర్తిగా ఎత్తివేయొచ్చేమో, ప్రభువు నీకు సహాయం చేయవచ్చేమో. ప్రభునందు ప్రియులారా, దేవుడు మన మధ్య నుంచి తొలగించాలి అనుకునేవి కొన్ని ఉన్నాయి. అందుకని మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 30:23లో అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించెననుకొనెను. నిజంగా తన నింద తొలగించెను అని ఆ సహోదరి సాక్ష్యం చెప్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనం కూడా చూసినట్లయితే దేవుడు మన నిందలు కూడా తొలగించేవాడుగా ఉంటున్నాడు. ఏ నిందలతో బాధపడుతున్నావు, ఏ ఇబ్బందులతో బాధపడుతున్నావు, ఏ కష్టాల్లో నువ్వు ఉంటున్నావు, దేవుడు నీకు కూడా నింద తొలగించేవాడు. రాహేలు నింద తొలగించిన దేవుడు నీ నింద కూడా తొలగించే రోజు ఒకటి ఉంది. నీ నిందను బట్టి బాధపడుతున్నావా? నువ్వు చేయని దానికి నిన్ను నిందిస్తున్నారు, నిన్ను బాధపడుతున్నారు, నిన్ను కష్టపెడుతున్నారు, నీ ఇంట్లోనే నిన్ను శత్రువులాగా చూస్తున్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నింద తొలగించే దినం అనేది నీ జీవితంలో రాబోతుంది. దేని బట్టి నువ్వు నిందించబడుతున్నావు? నీ వివాహం కాలేదని నిందిస్తున్నారా? నీకు ఉద్యోగం రాలేదని నిందిస్తున్నారా? నీకు పిల్లలు పుట్టలేదని నిందిస్తున్నారా? లేదంటే నువ్వు విజయం సాధించలేవని నిందిస్తున్నారా? నువ్వు బాగుపడలేవని నిందిస్తున్నారా? ఒక రోజు రాబోతుంది, ఆ నిందను దేవుడు తొలగించినప్పుడు అక్కడ దేవుడు ఆ స్థానంలో గొప్ప ఘనతనిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇది మొట్టమొదటిదిగా కనపడుతుంది. రెండవది, నీ మధ్య నుంచి రోగమును తొలగించును అనే మాట ఏం చూపిస్తుందంటే కీర్తన 39:10లో నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. రెండవది, ఆయన తెగులును తొలగించేవాడుగా ఉంటున్నాడు. ఏ తెగులు నిన్ను ఇబ్బంది పెడుతుంది, ఏ తెగులు నిన్ను పట్టుకొని విడిచిపెట్టట్లేదో ప్రియ సహోదరి సహోదరుడా, ఆ తెగులును దేవుడు తొలగించేవాడుగా ఉన్నాడు. మర్చిపోవద్దు, యువర్ గాడ్ ఈజ్ రిమూవింగ్ గాడ్ అండ్ రిస్టోరింగ్ గాడ్. తొలగించే దేవుడు, కావలసినవి ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. మూడోది మనం చూసినట్లయితే ఆయన ఏం తొలగించేవాడుగా ఉన్నాడు అని మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి ద్వితీయోపదేశకాండం 7:22 నీ దేవుడిని యెహోవా నీ ఎదుటి నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును. ఎవరి జనములు? నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, నిన్ను బాధించేవాళ్ళు, నిన్ను అవమానపరిచేవాళ్ళు, నిర్నిమిత్తంగా నిన్ను ఏదో ఒక మాట అనకుండా నిద్రపోకుండా ఉండేవారు, నిన్ను గాయపరిచేవారు, తెల్లవారితే నిన్నెలా బాధ పెట్టాలా అని ఆలోచిస్తూ నీ కోసం వెతికే ప్రజలను ఇప్పుడు నువ్వు చూస్తున్నావు. ఒక దినం వస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు వెతికినా కనుగొనవు. దేవుడు వారిని పూర్తిగా తొలగిస్తాడు. నీ శత్రువులను ఆయన తొలగించేవాడుగా ఉంటున్నాడు. ఇది మూడవది. నాలుగవ మాట కీర్తన 57:1 ఈ ఆపదలు తొలగిపోవు వరకు. నాలుగవది, నీ ఆపదలను తొలగిస్తాడు. ఏ ఆపదల్లో ఉంటున్నావో ప్రియ సహోదరుడా, భయమనే ఆపద, శత్రువనే ఆపద, శోధననే ఆపద, కష్టమనే ఆపదలో ఉన్నావా, బాధలనే ఆపదలో ఉన్నావా, తప్పనిసరిగా ఒక దినం వస్తుంది దేవుడు ఆ ఆపదలన్నిటిలోంచి కూడా నిన్ను తప్పిస్తాడు. వాటన్నిటినీ తొలగించేవాడుగా ఆయన ఉంటున్నాడు. ఇది నాలుగవదిగా మనం చూస్తున్నాం. ఐదవది మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి సామెతలు 14:16 కీడు నుండి తొలగును. కీడును కూడా ఆయన తొలగించేవాడుగా ఉంటున్నాడు. మనుషులు ఎన్నో కీడులు నీ కోసం యోచిస్తున్నారేమో, ఆ కీడుల్లో నువ్వు పడతావు,
నువ్వు నష్టపోతావు అని జనాలు చూస్తున్నారేమో. ఆ కీడు నుంచి దేవుడు తొలగిస్తాడు. కీడు యోచించిన వారి మీదకే వెళ్ళిపోతుంది. రాతిని పొర్లించే వారి మీదకే అది వెళ్తుంది. గుంట తీసిన వారే అందులో పడతారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నీ దగ్గరున్న కీడులన్నీ దేవుడు తొలగించే దినము ఒకటి వస్తుంది. ఆ తర్వాత 5వదిగా సామెతలు 16:6 చెడుతనము నుండి తొలగిపోదురు. ప్రియులారా, దేవుడు చెడుతనాన్ని కూడా తొలగిస్తాడు. ఏ చెడుతనం అనేది నీ కుటుంబంలోకి వచ్చేసింది, అది ఎవరి వల్ల వచ్చేసిందో దేవుడు దాన్ని తొలగిస్తాడు. మంచిగా ఉండే కుటుంబం, ఆత్మీయంగా ఉండే కుటుంబం, యథార్థంగా ఉండే కుటుంబం, ప్రార్థించుకునే నీ కుటుంబం, ఎంత ప్రేమగా ఉండే నీ కుటుంబం, సమాధానానికి సాక్ష్యంగా ఉండే నీ కుటుంబం ఎందుకు ఇలా అయిపోయింది? ఏదో చెడుతనం వచ్చింది. అది ఎవరి వలన వచ్చిందో తెలియదు, కానీ దేవుడైతే ఆ చెడుతనాన్ని తొలగిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది 5వదిగా చూస్తున్నాం. తర్వాత ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించును. దేవుడు వ్యాకులాన్ని తొలగించేవాడుగా ఉంటున్నాడు. ఈ వ్యాకులంతో బాధపడుతున్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? ఈ వ్యాకులం అనేది చెప్పుకోలేని బాధ, చెప్పుకోలేని వేదన, కన్నీరు. ఇలాంటి వ్యాకులము నీ జీవితాన్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉందేమో. ప్రభు అంటున్నాడు, నేను దాన్ని తొలగించేస్తాను అంటున్నాడు. 7వదిగా చివరిదిగా చూస్తే యెషయా 51:11, వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. 7వది, నీ దుఃఖము దానితో పాటు వచ్చే నిట్టూర్పు రెండిటినీ కూడా దేవుడు తొలగించే దినం ఒకటి ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇవన్నీ తొలగించటానికే అపొస్తలుల కార్యం 2:24 యేసు ప్రభువును కూడా మరి ఆ మరణ వేదనలు తొలగించి ఆయన లేపుతూ వచ్చాడు. నీ జీవితంలో కూడా దేవుడు నీ ప్రతి పరిస్థితిని, కష్టాన్ని ఆయన తొలగించే దినము రాబోతుంది. నిన్ను ఆదుకునే దినము రాబోతుంది. నీకు సహాయం చేసే దినము రాబోతుంది. ధైర్యంగా ఉండు, ప్రభు మీద ఆధారపడు. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ తొలగిపోతాయి, కానీ ఒకటి మాత్రం యెషయా 54:10, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప నిన్ను విడిచిపోదు, సమాధానమైన విషయమైన ఆయన నిబంధన తొలగిపోదు. కాబట్టి ఉదయకాలము నీ మధ్యలో ఉన్న నీ సమస్యలను, నీ బాధలను, నీ ఇబ్బందులను, కష్టాలను, కొన్నిసార్లు ఎంతో మంచి చేసి నువ్వు చాలా రకాలుగా నష్టపోయి ఉండొచ్చు. ఎందుకు నేను ఎంత మంచి చేస్తుంటే ఈ నష్టం నాకే కలిగింది, ఈ కీడు నాకే వచ్చిందని బాధపడుతున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఇవన్నీ కూడా ఒక్కసారే తొలగించాలని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఇవన్నీ తీసివేసే దినము ఒకటి రాబోతుంది. ఇవన్నీ రిమూవ్ చేస్తాడు. నీకు కావలసినవన్నీ కూడా దేవుడు రిస్టోర్ అనగా తిరిగి పునరుద్ధరిస్తాడు. ఆ దినం కొరకు ఎదురు చూడు. నీ వేదనలు, నీ పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రభు చూస్తున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు మధ్యలో నుంచే కాదు, నీ మధ్య నుంచి కూడా ఇలాంటి రోగకరమైన ప్రతి పరిస్థితిని ఆయన తొలగించి ఈరోజే నీకు నెమ్మదిని, శాంతిని, సంతోషాన్ని, నిమ్మలాన్ని, నిబ్బరాన్ని, ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని, ఇంతకు మించిన విజయాన్ని దేవుడు మీకు దయచేయునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఎంత ఆశతో నీ వాక్యం వింటున్నారు ప్రభువా. నీ మధ్య నుండి రోగమును తొలగిస్తానని చెప్పారు, ఆహారాన్ని, పానీయాన్ని దీవిస్తానని చెప్తున్నా. ఈరోజు వేకు వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, వారి జీవితంలో ఏదైతే వారి కుటుంబంలో వారి జీవితం మధ్యలోకి వచ్చేసి ఇబ్బంది పడుతుందో, చదువుకునే మా బిడ్డలు, పరీక్షలు రాసే బిడ్డలకు ఏదైతే ఆటంకంగా మధ్యలో వచ్చి వారిని ఆటంకపరుస్తుందో, చక్కగా ఉద్యోగం చేసుకొని సంతోషంగా ఉండేవారి మధ్యలోకి ఏ సమస్య వచ్చి ఇబ్బంది పెడుతుందో, చక్కగా వివాహం చేసుకొని సమాధానంగా కాపురం చేసుకుంటున్న వారి మధ్యలోకి ఏ శోధన అయితే వచ్చి మధ్యలో ఉందో ప్రభు, ఇలాంటి ప్రతి పరిస్థితిని
వారి మధ్య నుంచి తొలగిస్తానని చెప్పిన దేవా, ఇప్పుడే ఈ మాటలు వింటుండగా వారి సమస్యలు, శోధనలు, కష్టాలు, బాధలు, అవమానాలు, కన్నీళ్ళు, అసమాధాన పరిస్థితులు తొలగిపోవటానికి సహాయం చేయమని నీ ప్రజల కొరకు ఎంతో విశ్వాసంతో, కన్నీటితో, భారంతో ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనకి ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి ధైర్యపరచమని ఈ దినమంతా తోడుగా ఉండి వారి పనులు, ప్రయత్నాలు, ప్రయాణాలు, పరీక్షలు అన్నిటినీ సఫలం చేసి ప్రభా, ఈ దినమే వారికి విరోధంగా అడ్డుగా ఉన్నవన్నీ కూడా వారి మధ్య నుంచి తొలగిపోయినట్లుగా ఆజ్ఞాపించమని, సహాయము చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము.